మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో మానవుడు అనేక చోట్ల ఉంటాడు. అనేక చోట్ల ఉండడం అంటే కొన్ని పరిస్థితుల్లో కూర్చొని ఉంటాడు. ఆ ఏరియాలో అంటే ఆలోచిస్తూనో, లేకపోతే ఆ యొక్క శ్రమల గురించనో, లేకపోతే భవిష్యత్తు గురించనో, లేకపోతే కట్టబడిన పాపపు అలవాట్ల చేత కావచ్చు, లేకపోతే ఒక నిరుత్సాహంగా, లేకపోతే ఇంకా అవమానాలతో, నిందలతో, అంతేకాదు మరొక పక్క ఉన్న ఆ యొక్క బర్డన్స్లో మానవుడు ఒక్కొక్క ఆ ఏరియాలో పడి ఉన్నాడు, అంటే కూర్చొని ఉన్నాడు. అందుకే ఈరోజు దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, లేకపోతే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఏ పరిస్థితుల్లో అయితే మానవుడు ఉన్నాడో ఆ పరిస్థితుల దగ్గరికి వచ్చి దేవుడు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల దగ్గరికి వచ్చి దేవుడు ఇదే మాట్లాడాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు విషయంలో అతను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఇంటి దగ్గర నుంచి తండ్రి ఇంటిని వదిలి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలుగా మార్చక ముందు దేవుడు అంటున్నాడు, ఒక రాయిని తలగడగా చేసినప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, లేకపోతే ఆయన మనసులో అనిపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని. అంతేకాదు ఎలీషా జీవితాల్లో కూడా దేవుడు వాళ్ళ జీవితాలు గమనించినట్లయితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అన్న విధంగా ఉంటుంది. దావీదు కూడా ఇక్కడ ఏం చేయాలి అనే పరిస్థితిలో కూడా వచ్చాడు. ఇలా భక్తుల జీవితాల్లో వాళ్ళు కృంగిపోయినప్పుడు కానీ, వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు కానీ, ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, లేదా పాపం చేత వాళ్ళు ఆకర్షింపబడుతున్నప్పుడు కానీ, ఆ ఉన్న ఏరియాలో దేవుడు ఇక్కడ నీకేం పని, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఈరోజు కూడా మానవుడు అనేక చోట్ల, కొంతమంది అయితే పాపపు కట్ల చేత ఆ ఏరియాలో ఉంటున్నారు. కొంతమంది స్వాభావికంగా వస్తున్న శ్రమల ద్వారా అలాగే ఉండిపోతున్నారు. అంతేకాదు ఇంకా ఏదైనా కావాలి అని దేవుని యొక్క ప్రసన్నత కోసం, దేవుని యొక్క సమాధానం కోసం, దేవుని యొక్క జవాబు కోసం కొంతమంది ఉంటున్నారు. వీళ్ళందరికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు అడుగుతున్నాడు దేవుడు అంటే, నువ్వు చేయవలసిన పని చేయాలి. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏమి చేయకుండా ఎందుకు ఉంటున్నావు, నువ్వు ఏదైనా పని చేస్తేనే నేను నీకు సహాయం చేయగలను. ఏం పని చేయగలగాలి? ఒక వ్యక్తి అలా ఉన్నప్పుడు ఏం పని చేయగలుగుతాడు అంటే, దేవుని యందు మనము శక్తి నిలుపుకొని, దేవుని మీద ఆధారపడి, దేవుని యందు శ్రద్ధ కలిగి, మన యొక్క ఏదైతే ఉందో అది పాపం కావచ్చు, ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని నాకు సహాయం చేయవా అని చెప్పి మనకి ఇంకా దేవుని అడిగితే, దేవుడు ఆ పరిస్థితిలో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చి నడిపించగల దేవుడు, నిన్ను ప్రోత్సహించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. కాబట్టి నువ్వు ఏ ఏరియాలో అయితే నువ్వు ఉన్నావో అక్కడే ఉండకుండా ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుని దగ్గరికి వచ్చి మనము దేవునికి మాట్లాడాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని నిజంగా మనము నమ్మినప్పుడు, పరిపూర్ణంగా ఆయన నమ్మినప్పుడు, నా కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఏదైనా చేయగలడు నా కోసం అని నమ్మినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనము చెప్పగలం. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చున్నావు అని దేవుడు అడుగుతున్నప్పుడు, ఇదిగో నేను ఈ సమస్యలో ఉన్నానని చెప్పి కనుక దేవునితో మాట్లాడగలిగితే తప్పకుండా దేవుడు ప్రతి సమస్య నుంచి నేను బయటికి తీసుకురాగలడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.